అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్థిక స్వతంత్రం సాధించాలనేటువంటి ఒక మంచి ఆలోచన, ఒక చిరకాల వాంఛ. దీనికోసం ఆర్సిఎం సంస్థ ఇస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా అర్థం చేసుకొని నిరంతర సాధన ద్వారా ఇది సాధించాలనే ఆలోచనతో ఇక్కడ సమావేశం కావడం జరుగుతుంది. నిజమా ఇంకా వేరేనా ఉందా? సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. ఎక్కడనైనా ఏ రంగంలో అయినా డబ్బు సంపాదించాలనుకుంటే పని చేస్తే డబ్బు వస్తుందా, పని చేయకుండా డబ్బు వస్తుందా? పని చేస్తే డబ్బు వస్తుంది. అంటే ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది? ఇది తెలవాలి ఫస్ట్. ఎంత పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది ఒక ఐడియా రావాలా వద్దా? అంటే వృత్తి పనులన్నీ కొన్ని అంటాం మనం. అంటే కొన్ని సందర్భాలలో కొంత నైపుణ్యత సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మెకానిక్ ఉంటాడు. సో అతను పొద్దున షాప్ 9 గంటలకు 10 గంటలకు తీసి ఇన్ని బైక్స్ రిపేర్ చేస్తే ఇంత ఆదాయం అనేది అతనికి ఒక ఐడియా ఉంటుంది. అవునా? ఎసాను. సో దానికి ఈ బైక్ మెకానిక్ అనే వ్యక్తి రెగ్యులర్గా తీసి ఉంటుందనే నమ్మకం ఉంటే ఏదైనా రిపేర్కి వచ్చినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు. అవునా? నిజామద్దమా? అంటే ఆ బైక్ రిపేర్ చేసేటువంటి ఆ యొక్క వ్యక్తికి మెకానిజం అనేది కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఎప్పుడు ఎల్లవేళలా వినియోగదానికి అందుబాటులో ఉండాలి. అవునా? ఈ విధంగా తనను తను నిరూపించుకుంటే అక్కడ దానికి కొంత ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నిజమే కదా? సో ఇంకా మీకున్నటువంటి విషయాలు చెప్పండి. శ్రీధర్జీ మీరు చెప్పండి. ఒక ఉద్యోగం అయితే 8 గంటలు పనిచేయాలనేది ఆ గవర్నమెంట్ పరమైనటువంటి ఒక చట్టం ఉంది, కార్మిక చట్టమే ఉంది. ఆ చట్ట ప్రకారంగా 8 గంటలు పనిచేయాలి. అవునా? ఇప్పుడు పని స్థలానికి వెళ్ళిన తర్వాత 8 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అవునా? సో ఇంకా డబ్బు సంపాదించాలంటే టైలరింగ్. సో మీరు ఎన్ని గంటలు పని చేస్తే, మీరు ఎన్ని గంటలు పని చేయాలని అనుకున్నా మీకు పని చేసే దానికి కావాల్సిన పని మీ దగ్గర రావాలి ఫస్ట్. ఇప్పుడు మీరు టైలర్ వృత్తిలో ఉన్నారు, మీకు డ్రెస్సులు కుట్టించుకునే వాళ్ళు వస్తేనే మీరు అన్ని 10 గంటలు పని చేయగలుగుతారు. లేదు మీరు 10 గంటలు పని చేద్దాం అనుకున్నా ఆడ పని లేకపోతే లేదు. అదే సేమ్ టైంలో మేము మెకానిక్ కూడా పని చేద్దాం అనుకుంటాను, కానీ పని ఉండాలి అక్కడ. అంటే పని ఉండాలి, పని చేయాలి, చేస్తే డబ్బు వస్తుంది. సో ఇక్కడ చేస్తే డబ్బు అనేది మీకు కావలసినంత సంపాదించుకోవచ్చా, లేకుంటే మీ అవసరాల ముందు సరిపోతున్నాయా? అంటే సీజన్ వైజ్ ఉంటుంది. అంటే ఒక టైలరింగ్గా మీరు అనేది ఏంటంటే పండుగలు వచ్చినప్పుడు గిరాకీ ఎక్కువ ఉంటుంది, పండుగల రావడం మామూలుగా ఉంటుంది. ఇంకా సిద్ధయ్య గారు మీరు ప్రైవేట్ పని చేస్తూ ఉంటారు, మీ అనుభవాన్ని చెప్పండి ఒకసారి అండి. మీ అనుభవాన్ని చెప్పండి, ఇంటికి వచ్చి చెప్పండి. అనుభవంలో నేను ప్రస్తుతానికి అయితే ఎక్స్చేయలేకపోతాను సార్. ఇంటి మీద పని చేసినాను, ఎక్స్చేలో పని చేసినాను, రోజుకి 8 గంటలు పని చేస్తాను. ఇంకేమైనా ఎక్స్ట్రా పని ఉంటే ఓవర్ టైం చేస్తాను. ఓవర్ టైం చేస్తే 4 గంటలు ఓవర్ టైం చేస్తే ఫుల్ మస్ట్గా తింటాను. అంటే రోజుకు 8 గంటలు కష్టపడతాను. ఆ 8 గంటల సపోజ్ మనకు ఒక 1000 రూపాయలు ఇచ్చాను సార్, ఆ 1000 రూపాయలకు ఇంకా 4 గంటలు అదనంగా పని చేస్తే 2000 వస్తాయి. ఇప్పుడు రోజు 8 గంటలు మీరు పని చేస్తే మీకు ఎంత పేమెంట్ ఇస్తున్నాడు? అయితే 700 ఇస్తాను సార్. 700 ఇస్తాను. 700 అన్నారు. ఎందుకంటే మీకు చెప్పడానికి ఇబ్బంది అనిపించి 1000 రూపాయలు అనేసింది మీరు ఉదాహరణకి. అంటే మీకు ఇచ్చే జీతం అనేది సో మీకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అవునా? అట్లేం లేదు సార్, అదేం లేదు. కానీ నేను ఉదాహరణ చెప్పినాను. ఉదాహరణ వేయనేసరికి నేనేమనుకుంటానంటే మీకు జీతాలు ఎక్కువ ఉన్నాయేమో, కాంట్రాక్ట్ బేస్లో జీతాలు ఎక్కువ ఇస్తున్నాను అనేటువంటి ఒక విషయాన్ని నేను అదే అనుకున్నాను అన్నమాట. ఓకే. సో మీరు చేసేది కాంట్రాక్ట్ బేస్. నెల మొత్తం కరెక్ట్ చేస్తే 26 రోజులు మీరు పని చేశారు అనుకోండి, మీ జీతం ఎంత? దాదాపు 20,000 దాకా వస్తాయి. 20,000 దాకా వస్తాయి. వెరీ గుడ్. సో ఇంకా అంతకన్నా ఏమైనా పని చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ పని చేయాలి. పని చేయాలనుకుంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. అంటే ఆదివారం కావచ్చు, చేసే రోజులన్నా
ఏమైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే వాళ్ళు చేపించుకుంటే 2 గంటలు కానీ 3 గంటలు కానీ చేపించుకుంటే దాన్ని బట్టి మనకు కట్టిస్తారు. మీకు ఉద్యోగ భద్రత ఉందని ఫీల్ అవుతున్నారా, ఉద్యోగ భద్రత లేదని బాధపడుతున్నారా? ఉద్యోగ భద్రత లేదని బాధపడుతున్నాం. సో ఎందుకు ఇక్కడ మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ అవసరాల కోసం పనిచేయాలి. పనిచేసే క్రమం లోపల తమ అవసరాలతో పాటు తమ యొక్క కళలు కూడా నెరవేరాలనుకుంటారు, డ్రీమ్స్ కూడా నెరవేరాలనుకుంటారు. అలాంటి డ్రీమ్స్ అనేది నెరవేరేటువంటి అవకాశాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది నిజమైనటువంటి ఒక మాట, అవునా? ఎందుకంటే ఇప్పుడు ఈ కార్మికులు లేకపోతే పరిశ్రమ మనుగడలేదు, అవునా? యాక్చువల్గా. సో ఇప్పుడు ఎవరెవరు బాగుపడుతున్నారు, ఒక కార్మికుల యొక్క తమ చెమటను రక్తంగా మార్చి కష్టపడితే, సో అక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు, ఇంకా వ్యవస్థ కావచ్చు, ఇంకోరు కావచ్చు. సో అందుకే కార్మిక చట్టాలు ఏం చెప్తా ఉన్నాయంటే, శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. అదేవిధంగా మనకు గీతా కార్మిక వృత్తి నుంచి ఆర్సీఎం వ్యాపారాన్ని అర్థం చేసుకున్నటువంటి మనకు ఒక రాయల్టీ ఇచ్చేవారు, సో గట్టయ్య గౌడ్, వారిని కూడా వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ సార్. లేదు సార్. నా పరిచయం గట్టయ్య గౌడు, మా విలేజ్ మియాపూరు, ఈ ఆర్సీఎం మండలం సుల్తానాబాదు. ఈ ఆర్సీఎంలోకి రాకముందు నేను ఒక 18 సంవత్సరాలు చెట్టు ఎక్కి కళ్ళు గీసి నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఈ గురు వ్యవస్థ కూడా మరొకసారి మంచి పాదాభివందనం చేస్తాను. గురువులతో ఉంటూ నేను నేర్చుకుంటున్నాను. సో అంటే మీరు అనే మాట ఏంటంటే నేర్చుకుంటాను. సో ఒక గీతా కార్మిక వృత్తి నుంచి, గౌరవప్రదమైన వృత్తి నుంచి, సో ఈ రంగంకి వచ్చి ఈ రంగంలో మీకు నచ్చినటువంటి అంశాల ద్వారా ఈ వ్యాపార అభివృద్ధిలో కూడా మీరు పనిచేస్తూ ఉంటారు. సో మీ ప్రధానమైనటువంటి గోల్ ఏంది? డైమండ్. అంటే ఈ సిస్టంలో డైమండ్ అంటే ఆదాయం ఎంత ఉంటుంది నెలకి, మీకు ఐడియా ఉందా? 50 లక్షలు. 50 లక్షలు. సో కోరిక కూడా తప్పలేదు కదా, న్యాయమైన కోరికే కదా. ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు కావాలనుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటే సివిల్స్ కోరుకుంటారు, లేదంటే కొంతమంది మెడికల్ కోరుకుంటారు, డాక్టర్, ఇంజనీర్లు, లాయర్లు ఈ రకంగా కోరుకుంటారు. అదేవిధంగా ఆర్సీఎం వ్యాపారంలో పనిచేసే వాళ్ళు, అర్థమైన వాళ్ళు, ఆర్సీఎం బిజినెస్ అర్థమైన వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆర్సీఎంలో డైమండ్గా అంటే డైమండ్ అనేటువంటి ప్రమోషన్ ఆ పిన్ లెవెల్కి అచీవ్ కావాలని కోరుకుంటారు. సో ఆల్రెడీ భారతదేశంలో అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. రవి శర్మ, సో ఆయన ఆర్సీఎంలో డైమండ్, ఆయన నెలకు 50 లక్షలు, 70 లక్షలు. బీసీ చావ్రా గారు డైమండ్, అదేవిధంగా సురేంద్ర బస్ డైమండ్, ముఖేష్ కొఠారి డైమండ్, ఇట్లా అనేక మంది డైమండ్ అంటే ఆర్సీఎం వ్యాపార విధానంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి గుర్తింపు, ఆ పిన్ లెవెల్, దానికి తగ్గటువంటి వ్యాపారానికి అనుగుణంగా వచ్చేటువంటి ఆదాయం. సో దీనికోసం మీరు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. సో వీరు నిరంతరం కూడా పనిచేస్తానంటే దాని ఉద్దేశం ఏంటంటే, తన ద్వారా వచ్చినటువంటి ఆర్సీఎంలో ఉన్నటువంటి వినియోగదారులకి సో సరైన విధంగా అవగాహన కల్పించడం, అందులోకి వెళ్ళి కొంతమందిని వ్యాపారవేత్తలుగా మార్చడానికి వారు చేసేటువంటి నియంత్ర ప్రయత్నానికి వారికి మనం ఈ యొక్క గోదరికాని యూనిట్ నుంచి వారికి అభినందన తెలియజేద్దాం. థ్యాంక్ యూ. సో అదేవిధంగా ఒక టెక్నికల్ చివరిగా మారి మన మధ్యలోనే ఆల్రెడీ ఉన్నారు, ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి. సో 2 నిమిషాలు వారిని మాట్లాడమని నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. 2 minutes. ఈ సిస్టంలో మనం అనుకున్నంత గోల్ సంపాదించుకోవడానికి ఇది ఉంది. మనకు సబ్జెక్టు ముఖ్యం కాబట్టి మనకు. సో అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ధనవంతులుగా మారాలి, మారిన వాళ్ళు చూస్తే అనుకునేటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ధనవంతులుగా మారాలి, ధనవంతులుగా మారితే జీవితం బాగుంటుందా? బాగులేదా? డబ్బు లేని పేదవాళ్ళుగా ఉండాలని కోరుకుంటారా? ఎవరు కోరుకుంటారు? డబ్బు ఉండాలని కోరుకుంటారు కదా, అవునా కదా? సో ఇప్పుడు కొంతమంది ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పటికీ కోటీశ్వర్లు కావాలనేటువంటి ఆలోచన ఉంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అది సాధ్యం కాదు. ఆర్సీఎం ప్రపంచంలో అస్సలు సాధ్యం కాదు. ఇది ఆర్సీఎం ప్రపంచంలో మనము విజయం సాధించాలంటే దానికి కావాల్సినటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అవి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆర్సీఎం వ్యాపారం అనేది 24 సంవత్సరాల కాలంగా నిరూపించబడింది. ఇది ఇప్పుడు మనం చెప్పినాం, అత్యున్నతమైనటువంటి ఒక విజయాలు సాధించినటువంటి వ్యక్తులు ఒక రోల్ మోడల్గా మన దేశవ్యాప్తంగా అనిపిస్తూ ఉన్నారు. లక్షలాది రూపాయలుగా పర్ మంత్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళ సంఖ్య మనకు కనబడతా ఉంది, అవునా?
సో ఈ విధంగా ఇన్కమ్ సంపాదించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే శ్రమించడమే మనం ఇక్కడ చేయాల్సిన పని. సో ఆల్రెడీ ఇక్కడ వేరే వేరే పనులు చేసే వాళ్ళకు ఇంకా మరో మార్గం లేదు, వాళ్ళు పార్ట్ టైం చేయాల్సిందే. ఆ పార్ట్ టైం 2 గంటల 4 గంటల 3 గంటల మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం పని చేయాల్సిందే. రెండు ఏ పని లేదు మాకు అనే వాళ్ళు ఎవరైనా ఆర్సిఎం ప్రపంచంలో అర్థమైతే ఎన్ని గంటలు పని చేయాలంటే 8 గంటలు పని చేయాలి. ఎన్ని గంటలు పని చేయాలి? 8 గంటలు పని చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు ఈ సందర్భంలో మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో 80% దగ్గర ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు కష్టపడకుండా పేదవాళ్ళుగా మారుతున్నారా? కష్టపడి కూడా తగినంత ఆదాయం రాక పేదవాళ్ళుగా ఉంటున్నారా? ఇది అర్థం కావాలి మనకు. సో కష్టపడుతున్నారు, పేదవాళ్ళుగా ఉంటున్నారు. సో చెమటోడ్చి కష్టపడుతున్నారు, ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాక పేదవాళ్ళుగా ఉంటున్నారు. సో ఇది నిజము, ఇది అంగీకరించాల్సినటువంటి అంశం, అవునా కదా? సో ఇంకా చాలా రంగాలలో కూడా చాలా మంది మేము చాలా కష్టపడుతున్నామండి, మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇస్తలేరు అనేటువంటి బాధపడుతున్నటువంటి చాలా ఉన్నారు. తప్పని పరిస్థితులలో మేము ఈ పని చేస్తూ ఉన్నాం అనేటువంటి బాధపడే వాళ్ళ సంఖ్య కోకోలను, నిజమాదా? మరి అలాంటి సందర్భంలో ప్రత్యక్ష మార్కెటింగ్ అనేటువంటి ఆర్సిఎం వ్యాపార విధానం లోపల నిజంగా మనం పనిచేయాలనేటువంటి ఒక విషయాన్ని కనుక మన అంతరాత్మ ప్రకారంగా మనం అంగీకరిస్తే సో ఇక్కడ అద్భుతమైనటువంటి ఆదాయం తీసుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ మనం నమ్మాలి. ఏం నమ్మాలి? ఫస్ట్ నమ్మాలి. సో ఇప్పుడు ఎన్ని గంటలు పని చేయాలని నేను చెప్తా ఉన్నా. ఫుల్ టైం చేస్తే, పార్ట్ టైం చేస్తే 2 గంటల నుంచి 4 గంటల వరకు పని చేయాలి పార్ట్ టైం చేస్తే. ఫుల్ టైం చేస్తే 8 గంటల నుంచి 10 గంటలు పని చేయాలి. పార్ట్ టైం కరెక్ట్ చేస్తే పార్ట్ టైం చేసే వాళ్ళ గ్రూప్లో ఫుల్ టైం చేసే వాళ్ళు వస్తారు. ఫుల్ టైం వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఫుల్ టైం చేసే వాళ్ళ గ్రూప్లో పార్ట్ టైమర్స్ వస్తారు. సో ఇక్కడ మిక్స్ అవుతుంది విషయం ఏంటంటే, కానీ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే పని చేయడమే. ఈ పని చేయడానికి సిద్ధపడితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి, అవునా? సో ఇప్పుడు ఆర్సిఎం వ్యాపార విధానంకి వచ్చిన తర్వాత మన యొక్క ఆలోచన విధానం సానుకూలమైనటువంటి ఆలోచనతో మనం పనిచేస్తున్నామా, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మనం పనిచేస్తున్నాం? ఎలాగో పనిచేస్తున్నాం. పనిచేసే క్రమంలో ఏ విధంగా పనిచేయాలి అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే 90% నెగిటివ్ ఆలోచనతోనే ఉంటాడు, 10% మాత్రమే పాజిటివ్ ఉంటాడు. సో ఇప్పుడు తరాజు ఉంది, పాజిటివ్ నెగిటివ్ను ఒక దాంట్లో నెగిటివ్ పెడుతున్నావు, ఒక దాంట్లో పాజిటివ్ పెడుతున్నావు. పాజిటివ్ ఎంత ఉంది? 10% ఉంది, నెగిటివ్ 90% ఉంది, అవునా? ఇప్పుడు ఏది గెలుస్తుంది? సో విజయం సాధించాలనుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పాజిటివ్గా అంటే సానుకూలమైనటువంటి ఆలోచనలు, ఇది జరిగి తీరుతుంది అనేటువంటి ఒక భావనతో పనిచేస్తే 100కు 100% ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ మనం నమ్మాలి, 100% ఇది నమ్మాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి అంశంలో కూడా, ప్రతి మంచిలో కూడా చెడును చూసేయడానికి అలవాటు ఉంటుంది. అదే సానుకూలమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ప్రతి చెడులో కూడా ఒక మంచిని వెతికేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రతి మనిషిలో ఉన్నటువంటి మంచి గుణాలు వెతికే అలవాటు ఉంది. సో అందుకే విజయం సాధించాలంటే మనం సాధన చేయాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం సాధన చేయాలి. జన్మత మనం పుట్టి పెరిగిన కార్యక్రమంలో కూడా మనం అందరం కూడా పాజిటివ్గా ఉంటున్నాం, సానుకూలంగా ఉంటున్నాం. తోటి వారి పట్ల ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, 10 మంది మంచి, 10 మంది బాగుపడితే మనం అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి గుణాలు ఉంటే మన విజయం అనేది చాలా ఈజీగా విజయం అవుతుంది. లేదు 10 మంది విజయం సాధిస్తే మనం ఈర్ష్యపడుతున్నాం, 10 మంది విజయం సాధిస్తే అసూయపడుతున్నాం, 10 మంది విజయం సాధిస్తే తెలియకుండానే మనం అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి ఒక మనస్తత్వం కనుక ఏదైతే ఉంటుందో అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి? టీసీ చాబ్రా గారు చెప్పేటువంటి అంశము చాలా పెద్ద ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు, అవునా? సో ఇది ఫస్ట్ మనం గమనించుకోవాల్సిందే. కొంతమంది మనస్తత్వాలు అయితే ఉన్నాయంటే నేను ఎదగకుండా మంచిదే, వాడు మాత్రం ఎదగదు. అలాంటి మనస్తత్వాలతో కూడా ఈ అద్భుతమైనటువంటి వ్యాపార విధానానికి ఇబ్బందులు అయితే ఉన్నాయి, అడ్డంకులు అయితే అవుతున్నాయి. ఇది ఒప్పుకునేటువంటి విషయమా కాదా?
ఎందుకంటే నెలకు 20,000, 30,000, 40,000, 50,000, 70,000, ₹1,00,000 సంపాదించేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఈ యొక్క లక్షలకి వెళ్ళి ₹1,00,00,000 సంపాదించే అవకాశంలోకి వెళ్ళి మళ్ళీ తిరుగుగమనమే వెళ్తున్నారంటే కారణం వారా సంస్థన ఎవరు? కొంతమంది డైమండ్ పిన్ ఎందుకుంటున్నారు, కొంతమంది అక్కడ వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఎవరి కారణం? ఎవరి కారణం? 100% ఎవరికి వారే కారణం. విజయం సాధిస్తే నేను కారణమైతే ఎట్లా అనుకుంటున్నామో అపజయం గారు నువ్వే కారణం అనుకున్న రోజున నీకు ఆత్మ పరిశీలన మొదలవుతుంది. మళ్ళీ సరి చేసుకునే అవకాశం వస్తుంది. ఇంత పవిత్రమైనటువంటి ఒక మంచి వ్యాపార విధానం గురించి ఈ రోజున మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ₹10,000 జీతానికి, ₹12,000 జీతానికి, ₹20,000 జీతానికి రికమెండేషన్ కోసం తనలాడేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. నిజమంటారా అబద్ధం అంటాం? ఆ విధంగా రికమెండ్ చేసినా కానీ ఆ యొక్క ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి అభద్రతా భావాన్ని లోనయ్యే పరిస్థితి. ఒకవైపు చూస్తేనేమో ధరలు మండిపోతా ఉన్నాయి. ఇలా విద్య అనేది కొనేటువంటి పరిస్థితి, కొనలేని పరిస్థితి వచ్చేసినాం. విద్య కొంటే చదువు అంటే ఆ చదువు కొనలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఇలా ఇంటర్మీడియట్కు ₹1,00,000 ఫీజు, కేజీ నుంచి పీజీ వరకు అంటే అనేక రకాలుగా డబ్బులు పెట్టి చదివించే స్తోమత లేక ఆ పిల్లల్ని అక్కడక్కడనే నాణ్యత ప్రమాణం లేనటువంటి ఎడ్యుకేషన్ బాగా అనిపిస్తుంది. ఎస్ఆర్నో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఈ రోజున ఇంటి అవసరాల కోసం గమనిస్తే సగటున మినిమం ₹30,000 నుంచి ₹50,000 మినిమం మధ్యతరగతిగా జీవించాలంటే కూడా మినిమం ₹30,000 నుంచి ₹50,000 అవసరం పడతా ఉంది. నిజమంటారా అబద్ధమంటారా? నిజం. ₹30,000 నుంచి ₹50,000 ఉంటేనే మిడిల్ క్లాస్ జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అంతకన్నా తగ్గితే అడ్జస్ట్మెంట్. నిజమా అబద్ధమా? మరి అలాంటి పరిస్థితులలో ఇక్కడ ఆర్సీఎం అనేది అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళు చాలా మంది డెవలప్ అయి ఉన్నారు. డెవలప్ అయిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏముంటుంది అంటే పని చేయాల్సి ఉంటుంది అంతే. ఇంకా మరీ ఇలా డ్యూటీ ఎక్కేసినావు నువ్వు. ఆర్సీఎం వ్యాపారంలో డ్యూటీ ఎక్కినాం. దీనికి ఏం చేయాలంటే డ్యూటీ ఎలా చేయాలి అనడానికి ట్రైనింగ్స్ ఉంటాయి. డ్యూటీ ఎలా చేయాలంటే మనకు ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఆర్సీఎం సంస్థ అనేక మంది జోనల్ మేనేజర్ని ఏర్పాటు చేసి, సో ఇప్పుడైతే మనం ఆర్సీఎం వ్యాపారంలో అవుతున్నాం, దీన్ని మరింత 10 రెట్లు సక్సెస్ పెంచాలనే ఆలోచనతో కూడా సంస్థ కూడా చేస్తూ ఉంది. ఈరోజు అద్భుతమైనటువంటి ఉత్పత్తులు మన దగ్గర ఉన్నాయి. మనం ఈ విజయం సాధించాలంటే మనకు కావాల్సిన పనిముట్లు కూడా మనకు ఇది ప్రోడక్ట్ మనకు దగ్గర ఉంది. మనకి ఇప్పుడు సమాజంలో చూస్తే పరిస్థితి ఏంటంటే నిరుద్యోగ సమస్య తగ్గే పరిస్థితి లేదు, ఇంకా పెరిగే పరిస్థితులే ఉన్నాయి. ఖర్చులు కంట్రోల్ అయ్యే పరిస్థితులు లేవు, ధరలు తగ్గేటువంటి పరిస్థితులు లేవు, ధరలు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మనం బస్ ఛార్జీలు చూస్తూ ఉన్నాం, పెట్రోల్ ఛార్జీలు చూస్తూ ఉన్నాం. ఏ ధరలు చూసినా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఒక డ్రెస్ కుట్టించుకుందామని ఆ డ్రెస్ కొంటే ఆ డ్రెస్ కొనేదానికన్నా ఇలా కుట్టుకూలు ఎక్కువ అవుతుంది. అంటే ఆ యొక్క టైలరింగ్ తీసుకునే డబ్బు ఎక్కువ అవుతుంది. నిజామా? మరి ఇలాంటి పరిస్థితులలో సంపాదన పెంచుకోవడం అనివార్యమైనప్పుడు, ఆ పెంచుకునేటువంటి మార్గం తెలియక అల్లాడిపోతున్నప్పుడు మరి ఒక మంచి వ్యాపార విధానం ఉంది. ఈ వ్యాపార విధానం అనేది 10 మందికి సహాయం చేసేటువంటి వ్యాపార విధానం. ఏ వ్యాపార విధానం ఆర్సీఎంది? 10 మందికి సహాయం చేసేటువంటి విధానం. ఎస్, నేను సహాయం చేయడానికి ఆర్సీఎం వ్యాపారంలోకి వస్తా అనే తత్వం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. లేదు 10 మంది సహాయం చేయాలంటే నాకు వాళ్ళది మా జీన్స్నే లేదంటారా? అలాంటి వాళ్ళు ఆర్సీఎంలో వచ్చినా ఎక్కువ కాలం ఉండలేరు. వాళ్ళు ఆర్సీఎం వ్యాపారంలో కొనసాగాలంటే ఖచ్చితంగా గెలిపించాలి. ఆ గెలుపుల ద్వారానే ఇలా గెలుపు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నమ్మాలి. తన ద్వారా వచ్చినటువంటి ఆర్సీఎం మిత్రుల యొక్క విజయమే నా విజయంగా భావించాలి. అలా భావిస్తేనే విజయం వస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇది ఎందుకంటే ఒక సంతృప్తిని ఇస్తుంది. అనేక ఓటముల నుంచి గెలుపులు వస్తాయి. ఎస్ అన్నో? అది మనం నమ్మాలి. ఆర్సీఎంలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. మనకి ఇంకా విజయం వస్తలేదు, మన ప్రయాణం కొనసాగుతుంది, విజయం వస్తలేదు అంటే మనం ఏమనుకోవాలి? మన ప్రయత్నం కరెక్ట్గా కొనసాగిస్తూ ఉన్నాం, విజయం మనకు వస్తలేదు, మన ప్రయత్నం కొనసాగుతూ ఉంది, ఇంకా విజయం వస్తలేదు అనుకుంటే మనం ఏమనుకోవాలి? ఆ విజయాన్ని నిలబెట్టుకునేటువంటి శక్తి ఇంకా వస్తలేదు కాబట్టి నీకు ఒక పరీక్ష ఎదురవుతా ఉంది. నీకు విజయం రాబోతున్నది. ఆ విజయం నిలబడాలంటే కాబట్టి బలమైన పునాదులు ఏర్పడాలి అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అవునా? నీకు గమనించండి, స్పీడ్గా సక్సెస్ వచ్చినప్పుడు స్పీడ్ డౌన్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అది లేట్గా సక్సెస్ అయితే దానికి చైనీస్ ట్రీ అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా మనకి చెప్తారు. చైనీస్ ట్రీ ఐడియా ఉందా? కొంతమందికి ఐడియా ఉంది, కొంతమందికి ఐడియా లేదు. మామూలు వరి పంట, పత్తి పంట, ఈ టమాటా పంట, తర్వాత ఏది జామ చెట్టు కావచ్చు, తర్వాత మామిడి చెట్లు కావచ్చు, ఏ విధంగా పంటలు ఉంటాయి కదా మనకు. అదేవిధంగా ఇక్కడ మనం వెదురు బొంగు అంటాం కదా, అలాంటి పంట చైనాలో ఉంటుంది. అక్కడ అలాంటి పంట వేస్తే విత్తనాలు వేసినటువంటి
రోజు నుంచి లెక్క పెడితే రోజు 2 రోజులు 3 రోజులు మొలకలు రావు, వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు మొలకలు రావు, నెలలు మొలకలు రావు, సంవత్సరం 2 సంవత్సరాలు మొలకలు రావు, 3 సంవత్సరాలు మొలకలు రావు. కానీ రైతు ఏం చేస్తాడు? ఒక విశ్వాసం నమ్మకంతో అక్కడ నీరు అందిస్తున్నాడు, ఎరువులు వేస్తూ ఉన్నాడు, ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఇది చూసినటువంటి పక్క వాళ్ళు ఏమంటారు? ఈ వ్యాపార విధానం అర్థం కాని వాళ్ళు ఏమంటారు? ఈ రైతుకి ఏమైనా పిచ్చిలేసిందా? ఎందుకు భ్రమపడతా ఉన్నాడు? అది ఏం కనబడతలేదు, కనిపించిన దానికోసం ఎందుకు బాధపడుతున్నాడు? సో ఈ వ్యవసాయ విధానాన్ని మార్చుకోవచ్చు కదా, ఈ పంటను మారవచ్చు కదా, వేరే పంట వేసుకోవచ్చు కదా, ఏం కనబడతలేదు కదా అంటాడు కదా. అలాంటి సందర్భంలో ఈ రైతుకు తెలుసు ఈ పంట ఏ సమయంలో పంట బయటకు వస్తుందనేటువంటి విషయాన్ని తెలుసు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత కొంచెం మొలకలు వస్తాయి. ఎన్ని సంవత్సరాల తర్వాత? 4 సంవత్సరాల తర్వాత ఆ మొలకలు వచ్చిన తర్వాత రోజు 2 అడుగుల చొప్పున 45 రోజులలో ఆ వెదురుగడ లాంటి బొంగు ఇక్కడ మీదికి 90 అడుగులు వేస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగింది? ఈ 90 అడుగులటువంటి హైట్ నిలబెట్టుకోవాలంటే బలమైనటువంటి వేర్లు అనేది బలంగా లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పైకి వచ్చినటువంటి అది నిలబడుతుంది అనేటువంటి ఒక అంశంతో ఏం జరిగింది? ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆర్సెం ప్రపంచంలో విజయం సాధించాలనుకున్నటువంటి మన పునాదులు ఏ విధంగా ఉండాలి? ఇలా ఎంత ఎత్తైన భవనాలు ఉంటే అంత బలమైన పునాదులు లోపల ఉంటేనే ఆ భవంతి నిలబడుతుంది. ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్తో సహా ఇలా 10 అంతస్తుల బిల్డింగ్, మీరు అడగండి బిల్డర్ని, ఎంత బలమైనటువంటి పునాదులు లోపలికి ఉంటేనే అది నిలబడగలుగుతుంది. బలమైన పునాదులు లేకపోతే అది. అదేవిధంగా ఇక్కడ విజయం సాధించాలంటే కూడా మన యొక్క ఆలోచన విధానం, సానుకూలమైనటువంటి ఆలోచన విధానం, మన యొక్క మనస్తత్వం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది. దయచేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఎవరితోనూ వ్యాపారం చేస్తున్నాం? మనుషులతోనూ వ్యాపారం చేస్తున్నాం. మనిషి యొక్క ఆలోచన విధానం సరైన విధంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం మమైకమవుతా ఉన్నాం. అవునా కదా? అందుకే ఆర్సెం మన టీసీ చాప్రా గారు ఏమంటారంటే దేశభక్తి ఉన్నటువంటి ఒక పరివారాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశభక్తి ఉన్నటువంటి పరివారాన్ని తయారు చేస్తున్నామంటే ఆలోచన ఏంటి అంటే దేశమే మొదటిది, అంతిమంగా దేశం ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటి ఒక ఆలోచన. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే డబ్బు వెనకాల పరిగెడతా ఉన్నారు, పేరు వెనకాల పరిగెడతా ఉన్నారు. పేరు వెనకాల పరిగెత్తినా, డబ్బు వెనకాల పరిగెత్తినా అది దొరకనటువంటి పరిస్థితులలో అశాంతికి లోనవుతున్నాడు మనిషి. నిజమంటారా అబద్ధమంటారా? డబ్బు వెనకాల పరిగెత్తి 100% మంది ప్రజలు అలసిపోతున్నారా లేదా? నిరాశ పడుతున్నారా లేదా? ఇక దొరకదే అనేటువంటి ఆలోచనకు వస్తున్నారా లేదా? సో ఇక్కడ ఆర్సీఎం టీసీ చాప్రా గారు ఏమంటున్నారంటే మీరు సిద్ధాంతం మీద పనిచేయండి. దీని మీద పనిచేయండి, సిద్ధాంతం మీద పనిచేయండి. ఖచ్చితంగా మీకు కావలసినటువంటి ప్రతిదీ మీకు ఇక్కడ దొరుకుతూ ఉంది. సో మీరు ఏది కావాలనుకుంటారో ఫస్ట్ మీరు రాసి పెట్టుకోండి. ఏమేం కావాలి మీరు నిజంగా చెప్పండి. నేను ఈ రోజున మాట్లాడుతున్నా అంటే ఖచ్చితంగా ఇది మనకు ఇది కావాలంటే దీనికోసం పనిచేస్తాం. నిజంగా అది కావాలన్నా వద్దా? ఏం సిద్ధయ్య గారు, కావాలా వద్దా? దేనికోసం పనిచేస్తారు? మీరు మీ సీనియర్ ఫోన్ చేస్తారని పనిచేస్తారా? సీనియర్ కోసం పనిచేస్తారా? మీకోసం పనిచేస్తారా? సీనియర్ కావడం కోసం పనిచేస్తారు. ఓకే, మంచి ఆలోచన ఇది, వెరీ గుడ్, వారికి ధన్యవాదాలు. సీనియారిటీ వస్తుంది, కానీ అచీవ్మెంట్తో కూడిన సీనియర్ కావాలి మనం. ఎందుకంటే ఆర్సీఎం వ్యాపారంలో ఐటీ తీసుకున్న వాళ్ళు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల యొక్క సీనియారిటీ ఐటీ అనేది కాదు ఇక్కడ. నువ్వు ఈ యొక్క ఇన్ని సంవత్సరాల కాలంలో నువ్వు ఏమి సాధించినావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, అవునా? కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? దేనికోసం మనం పని చేయాలి ఇక్కడ? ఖచ్చితమైనటువంటి అచీవ్మెంటే, వేరే ఆలోచన లేదు. సో ఆ అచీవ్మెంట్ ఏది కావాలనేటువంటిది ప్రాథమికంగా మనం అంచనా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాథమిక లక్ష్యం ఉండాలి, అంతిమ లక్ష్యం ఉండాలి. ఇప్పుడు గౌడ్ గారు ఏం చెప్పిండు అంటే, గట్టయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ఆర్సీఎం స్టార్ట్ అయ్యమని నేను చెప్పారు. కానీ ప్రాథమిక లక్ష్యాలు ఉంటాయి కదా ఇక్కడ, అవును కదా? ఈ ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నెలకి ₹1,00,000 కన్నా పైన సంపాదించడం తప్ప అంతకన్నా తక్కువ సంపాదించదు. దీనికి మనం ఏం చేయాలంటే రోజువారీ కార్యక్రమాన్ని సమీక్ష చేసుకోవాలి, రోజువారీ కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నెలకు ఒకసారి మీటింగ్ మనం కలుస్తాం, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఛార్జింగ్ మనలో ఉండక డిశ్చార్జ్ అయ్యే వాతావరణం వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మీటింగ్లు రోజు ఉంటే బాగుంటుందా, ఎప్పుడన్నా ఒకసారి ఉంటే బాగుంటుందా? ఇలాంటి మీటింగ్స్ రోజు ఉంటే బాగుంటుందా? ఎందుకంటే రోజు ఉంటే బాగుంటుంది కరెక్ట్గా. మరి నాకు టైం తీరన్నా, మరి చెప్పే వ్యక్తి టైం తీరుతుందా? చెప్పే వ్యక్తికి కూడా టైం తీరనద్దా? అంటే విషయం చెప్పండి, ఇప్పుడు చెప్పే వ్యక్తి కూడా టైం దొరకాలనద్దా? మీకు రోజు మీటింగ్స్ ఉంటే అంటే మీరు ఏం ఆలోచన చేయాలి?
రోజు మేము జనాలు తీసుకొస్తామనాలి. ఏమనాలి మీరు? సో రోజు మీటింగ్ తీసుకురావడానికి ఒకరిని అయితే తీసుకురావడానికి మీకు వచ్చే అడ్డంకి ఏంది నాకు చెప్పండి. మీ కళ కనుక పెద్దగా ఉంటే మీకు అడ్డంకులు అనేది మాయమవుతాయి, అడ్డంకులు కనబడాయి మీకు. ఈ కళ కనుక పెద్దది లేకపోతే పోస్ట్ పోన్ మెంటాలిటీ రేపు మాపు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మీ మైండ్ ఏం చెప్తుందంటే ఈ ఎండల తర్వాత చాలా గట్టిగా చేద్దాం, సారీ చెప్పింది కరెక్టే, కానీ ఎండాకాలం తర్వాత బాగా పనిచేద్దామని చెప్తాడు మైండ్. అవునా? సో నీ మనసు చెప్పినట్టు వింటావా, నువ్వు అంతరాత్మ చెప్పినట్టు వింటావా? మనసు ఎప్పుడు కూడా నీకు తక్షణ సుఖం కోసం ఆలోచిస్తాడు. అంతరాత్మ ఏంటంటే లాంగ్ రన్లో నువ్వు ఇప్పుడు కష్టపడు, భవిష్యత్తులో నువ్వు సుఖపడతామని చెప్తా ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడు కూడా మనసు చెప్పినట్టు విని ఓడిపోతూ ఉంటాడు. మన ప్రతి 2 సెంటర్లు ఉంటాయి, రాంగ్ సెంటర్ ఉంటుంది, రైట్ సెంటర్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఇలా మీటింగ్ రావాలని మీరు అందరూ ఉన్నారు. మీకు రైట్ సెంటర్ ఏం చెప్పిందంటే మీటింగ్ వెళ్ళమని చెప్పింది. రాంగ్ సెంటర్ ఉంటే ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడు ఫంక్షన్కో లేకుంటే ఇంకో పెళ్లికో ఇంకొక వేరే కాడికో ప్రాధాన్యత క్రమాలను మార్చాడు పంపిస్తుంది మీకు. అవునా? లేకుంటే కూలర్ వేసుకొని హాయిగా ఉండు, రెస్ట్ దొరికింది అనేటువంటి విషయాన్ని చెప్తుంది. కానీ రైట్ సెంటర్ ఏం చెప్పింది, ఈ మీటింగ్ అనేది ఖచ్చితమైనటువంటి ఒక మంచి పని, సో ఇటే వెళ్ళమని చెప్పింది. మనకు కొంచెం కష్టం అనిపించిన, సీనియర్లు ఫోన్ చేస్తే కొంచెం ఇబ్బంది అనిపించిన, ఇక్కడికి వచ్చినామంటే ఏంటి అంటే మన అంతరాత్మ మాట మనం వినడం మనం మొదలు పెడుతున్నాం. సో కాబట్టి సక్సెస్ కావడానికి సో ఇక్కడ మనకి అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం మనం, సో మన సైకలాజికల్గా మన ఆలోచన విధానం ఏంది, పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా? ఇప్పుడు మనం చేసే పనిలో సక్సెస్ అయితే తీరుతారా, ఫెయిల్ అవుతారా? 100% సగమా? 100% సగం సక్సెస్ అవుతారా? సో మీ మాటకు మీరే కమిట్ అవుతారా, మీ మాట మీరే చెప్తారా? ఒక్కసారి విజయం వైపు నా ప్రయాణం అని నిర్ణయించిన తర్వాత గమ్యం చేరేంత వరకు ప్రయాణం ఆపద్దు. ఆర్సీఎం వ్యాపారంలో ఎప్పుడైతే మనం ఒక ప్రయాణం మొదలుపెట్టినామో, ఈ ధనవంతుల రాజ్యంలో అడుగు పెడతాం అనుకుంటున్నారో, ఈ విజయం అనేటువంటి రాజ్యంలో అడుగు పెడుతున్నారో, ఈ ఆర్సీఎం వ్యాపారం మూలంగా పేరు, గుర్తింపు, గౌరవం, రెస్పెక్ట్ నేనేందో నిరూపించుకోవాలని అనుకుంటున్నారో, అది అనుకునేంత వరకు మన ప్రయత్నం ఆపద్దు. వాయిదాల పద్ధతి వదిలిపెట్టాలి, బద్ధకాన్ని వదిలిపెట్టాలి, సుమర్థాన్ని వదిలిపెట్టాలి, చెడగొట్టే వాళ్ళ మాటలు విని వదిలిపెట్టాలి. అసలు వినకుంటేనే బెస్ట్. మీకు చెడగొట్టే మాటలు ఉంటాయి కదా, మీరు కనుక ఒక బిజినెస్లా నెలకు ఒక 10,000 కానీ చెడగొట్టేటోళ్ళు మీకు 100 మంది అవుతారండి. నువ్వు ఏవట్టే ఇదంతా నీ పైన వస్తుంది, నువ్వు ఏవట్టే వాళ్ళకి వస్తుంది, నువ్వు ఏవట్టే వీళ్ళకి వస్తుంది. విని 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 ఈ 10,000 కన్నా అవతలకు వచ్చే 30,000 మీకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. కొద్ది కాలం తర్వాత కొంతమంది 10,000 రాకుండా మంచిదే, ఆయనకు 30,000 రావద్దు అనుకుంటారు. కానీ అది విన్న తర్వాత ఈయనకు 10,000 రావు, కానీ ఆ 30,000 ఆయనకు 50,000 వస్తూ ఉంటాయి. ఇది ఎట్లా అంటే సిస్టమ్ చెప్తా ఉంటుంది. అర్థమైందా నా పాయింట్? అర్థమైందా? నేను ముందు జాగ్రత్తతో చెప్తాను ఈ విషయాలన్నీ కూడా. మీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు, మీ విజయాన్ని ఆపుకునే శక్తి మీకే ఉన్నది. మీకు సక్సెస్ రారు అని నేను అన్నా, మీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఒక విజేత దగ్గర. ఈ భూమిలో ఒక మానవ జీవితంగా, ఒక మానవ ప్రాణిగా అవతరించిన ప్రతి ఒక్క వ్యక్తిలో సమర్థత ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సో గౌరవశ్రీ తిలక్ చంద్ చాప్రా గారు ఏంటంటే ఈ యొక్క బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ అనేటువంటి ప్రక్రియ ప్రచారకర్తలుగా మనకు అవకాశం ఇస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నారంటే టాలెంట్స్, స్కిల్స్, నైపుణ్యం, చదువు, అనుభవం ఇవి ఏం అడుగుతలేడు. 18 సంవత్సరాలు నిండినా లేవా, ప్రొడక్ట్ వాడేటువంటి అవకాశం మీకు ఉందా లేదా? ఉందా మీకు ప్రొడక్ట్ వాడే అవకాశం? ఈ ప్రొడక్ట్ వాడండి, ఈ ప్రొడక్ట్ వాడుకునేటువంటి విషయంలో మీకు కలిగిన మంచిని ఇతరులకు చెప్పండి అంటున్నాడు. చెప్పడానికి 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 నోరిప్పండి, నిశ్శబ్దాన్ని వీడండి. ఏమంటున్నాడు? నిశ్శబ్దాన్ని వీడండి, మౌనాన్ని వీడండి. మీ ఇంటి వెనుక వారికి మీరు చెప్పి ఉండాలి, మీ పక్క ఇంటి వారికి మీరు చెప్పి ఉండాలి, మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్సీఎం వ్యాపారం కోసం చెప్పాలి. చెప్పడం వల్ల మీకు నష్టం లేదు, చెప్పడం వల్ల నష్టం లేదు, మీరు షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి ఉత్పత్తుల కోసం మీరు చెప్పండి, ఇందులో ఉత్పత్తులు వాడితే కలిగే ఆరోగ్య లాభం కోసం చెప్పండి. చెప్తారా? ఇలా గుండె జబ్బులు ఉన్నాయి, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నారు, నడుము నొప్పి సమస్యలు ఉన్నాయి, బీపీ సమస్యలు ఉన్నాయి, షుగర్ సమస్య ఉంది, థైరాయిడ్ సమస్య ఉన్నది, అడ్వాన్స్గా ఏజింగ్ మీద వాడి ముసలిలాగా నడవడేటువంటి చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ న్యూట్రీ ఛార్జింగ్కి సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, ఆయుర్వేదం మీద సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, ఆర్సీఎం తయారు చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులు కావచ్చు. ఈ ఉత్పత్తులు వాడడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి ఉత్పత్తులు మీకు రికమెండ్ మనం చేస్తూ ఉన్నాం. మీరు అర్థం చేసుకోండి. మీరు వ్యాపారం చేయండి, చేయకపోండి, నాకు అవసరం లేదు. మీరు వ్యాపారం చేయండి, చేయకపోండి, కానీ రెగ్యులర్గా మీరు వస్తువులు వాడండి.
వాడడం వల్ల ఈ సంస్థ ఇచ్చేటువంటి బోనస్ని మీరు తీసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. బయట వ్యాపార విధానం లేనిది ఇక్కడ ఇక్కడ ఈ విధం ఉంది, ఈ విధానంలో ఉంది, ఇక్కడ కల్తీ నివారించబడతా ఉంది. ఇది గట్టిగా మనం చెప్పండి. ఇక ప్రోడక్ట్ కూడా క్వాలిటీ బాగుంటుంది, ఇది చాలా గట్టిగా చెప్పండి. మనం ట్యాక్స్ పేడ్ బిల్ ఇస్తా ఉంది, ఇది గట్టిగా చెప్పండి. ప్రభుత్వానికి పన్నులు చెల్లించబడతా ఉన్నాయి, ఇది చాలా బలంగా చెప్పండి. ఈ ఉత్పత్తుల ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తుల మీద మీరు ప్రాక్టీస్ చేసి చెప్పండి. వంట నూనె వల్ల కలిగే లాభాన్ని చెప్పండి, గామ ఒరిజినల్ మీద కలిగే లాభాన్ని చెప్పండి, నోటి ఛార్జీ మీద లాభాన్ని చెప్పండి. ఈ ప్రోడక్ట్ మీద కరెక్ట్గా మనం చెప్పడం వల్ల వ్యాపారం చేస్తారా లేదా తర్వాత సంగతి తర్వాత, కానీ వాడడానికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. మీరు ఒక టార్గెట్ విధండి, మీ గ్రూపులో 10,000 మంది వాడే వాళ్ళ సంఖ్య వచ్చింది అనుకోండి. ఎంత సంఖ్య? 10,000 మంది వాడే వాళ్ళ సంఖ్య వచ్చింది అనుకోండి. మీ నెలకు 2 నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇక్కడ దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఈ మంచి ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతున్నాయి? డబ్బు ఎక్కువ సంపాదించే వాళ్ళను, తక్కువ సంపాదించే వాళ్ళను. కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే మంచి నాణ్యమైనటువంటి తిండి తినాలని కోరుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి మంచి తిండి దొరికితే బాగుంది అనుకుంటారు. ఎటు చూస్తే అటు కల్తీ, ఆందోళనకు గురవుతున్నారు వినియోగదారుడు ఆందోళనకు గురవుతూ ఉన్నాడు. ఇలా క్యాన్సర్లు పెరిగిపోతూ ఉన్నాయి, గుండె జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి, అనేక సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, అనేక సమస్యలు సతమతం అవుతూ ఉంటే ఒక మంచి వ్యాపార విధానం మీకు ఎక్కడ ఉందంటే ఈ భారతదేశంలో కూడా, ఈ రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా 15,000 RCM షాప్స్ ఉన్నాయి. మీకు నాణ్యతకు మారుపేరుగా ప్రొడక్ట్స్ అందిస్తూ ఉన్నాయి. కల్తీ నివారించేటువంటి ఒక ట్యాక్స్ పెట్టి బిల్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కాకపోతే మీరు ఎక్కడ కొనుక్కుంటారు? మీరు చాలా గొప్పలే. కానీ ఈ వినియోగదారుడు ఎక్కడ కొనాలనే సబ్జెక్టులో నేను కొంచెం ట్రైనింగ్ అవుతా ఉన్నా. నేను ముందు డైరెక్ట్ సెల్లింగ్ కోసం నేను నేర్చుకుంటా ఉన్నా. మిగతా రంగంలో మీరు గొప్ప అయితే ఈ రంగంలో నేను గొప్ప, ఎందుకంటే నేను వస్తువులు వాడుతున్నాను గట్టిగా చెప్పగలిగితే ఖచ్చితంగా ఏ క్యాటరణ వ్యక్తి అయినా కానీ RCM షాపులు వెతుక్కుంటా వచ్చి మరి కొనుగోలు చేస్తాడు. ఆల్రెడీ కేరళ రాష్ట్రంలో కూడా 35 కోట్ల వ్యాపారం జరుగుతుందట. పల్లెల RCM షాపులు వెలుస్తూ ఉన్నాయి. మరి అది మన పట్టణ ప్రాంతంలో చదువుకున్న ప్రాంతంలో కూడా మరి మన ప్రాంతంలో రాదా? తెలంగాణలో రాదా? ఆంధ్రప్రదేశ్లో రాదా? ఇలా హిందీ లాంగ్వేజ్, హిందీ వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళకి అర్థం చేస్తూ ఉంటే తెలుగు వాళ్ళు అయి ఉండి తెలుగు వాళ్ళకి అర్థం చేయించలేమా? మన ఏం తక్కువ అవుతుంది? ఐక్యత తక్కువ అవుతుందా? ఐక్యబద్ధంగా పనిచేయలేకపోతున్నామా? స్వార్థం పెరిగిపోయి పనిచేయలేకపోతున్నామా? లేకుంటే ప్రాధాన్యత క్రమాలు తెత్తలేవా? అసలు మనకంటూ గోల్ ఉందా లేదా? ఇది కావాలన్నా వద్దా? మన కనుక గోల్ గట్టిగా ఉంటే, మన కళ బలంగా ఉంటే మనతో అదే పని చేస్తుంది. మన భాష మన కళే, నమ్మండిది. మన కళ గట్టిగా ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఆ కళ గట్టిగా ఉన్న రోజున సీనియర్ని ఫోన్ చేసి అడుగుతాం, మీటింగ్లు ఎందుకు ఏర్పాటు చేస్తలేదు? హోమ్ మీటింగ్స్ ఉన్నాయి, మీరు రండి. నేను గ్రూప్ మీటింగ్స్ పెట్టేస్తా, మీరు రండి. మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. నేను ట్రైనప్ అవుతా, నా టీం కూడా నేను ట్రైనప్ చేసుకుంటా అనేటువంటి తత్వం ఎక్కడి నుంచి రావాలి? మీ నుంచి రావాలి. కానీ పైనుంచి మీటింగ్లు పెట్టండి అంటే అది పైన గోల్ ఉంది, వాళ్ళ గోల్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నారు. మరి సేమ్ టైంలో వాళ్ళ లెక్క మనం మారాలంటే మనకు కూడా గోల్ ఉండాలా వద్దా? సంవత్సరాలు మనం పని చేసినా సంవత్సరాలు గడుతూనే ఉంటాయి, పని చేయకుండా గడుస్తూనే ఉంటాయి. ఈ గడుస్తున్న కాలంలో మనం పని చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే 24 సంవత్సరాలుగా నిలబడినటువంటి సంస్థ. ఇవాళ ఈ సంస్థ ఎట్లా తయారైందంటే చాలా మంది ఏంటంటే ఇది ఉంటుందా పోతుందా అంటే, అరే కంపెనీ ఉంటుంది పోయి నువ్వు ఉంటావా నువ్వు ఉండవా అనేటువంటి స్థాయిలో ఎదిగినటువంటి సంస్థ RCM సంస్థ. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో కూడా ఆదర్శంగా నిలిచినటువంటి సంస్థ RCM సంస్థ. ఇలా వేరే డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసేటువంటి ఎవరైనా కానీ అక్కడ తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. అంతకన్నా 100 రెట్లు బెటర్ ఉన్నటువంటి RCM సంస్థలకు వస్తారు, మరి పనిచేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆ పనిచేసే వాళ్ళందరూ కూడా మన పరివారంలో భాగంగా మరి మన గ్రూప్లోకి వస్తే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆలోచన చేయాల్సిందే. అదేవిధంగా సో అంటే మనం ఎక్స్పోజ్ కావాలన్నా సో విజిటింగ్ కార్డ్ వేయండి, మళ్ళా కాంప్లైంట్ వేయండి. విజిటింగ్ కార్డ్ వేపిస్తారా? డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఒక మంచి ఏజెన్సీ నేను తీసుకున్నా, విజిటింగ్ కార్డ్ వేపిస్తే మీకు వేపించిన తర్వాత మరుక్షణం మీకు ప్రచారం స్టార్ట్ అయినట్టే. మీ దగ్గర ఒక పాంప్లెంట్ పెట్టుకోండి, ఆరోగ్యకరమైన ఉత్పత్తుల మీద ఒక పాంప్లెంట్ దగ్గర పెట్టుకోండి. ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వండి, ఒక పాంప్లెంట్ ఇవ్వండి, అలా వెబ్సైట్ అడ్రస్ ఇవ్వండి. ఇంకా తెలియని మీరు చెప్పని విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇంత మంచి వ్యాపారాన్ని నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నా మిత్రుడిని, నా బంధువుని అర్థం చేసుకొని వ్యాపారం డెవలప్ కావడానికి అవకాశం వస్తుంది. ఈ విధంగా 1 సంవత్సర కాలంలో కనుక 10,000 వినియోగదారుల సంఖ్యను ఏర్పాటు చేసుకోగలిగితే 2 నుంచి 3 లక్షల రూపాయలు, లేదు ఒక 4,000 మంది వినియోగదారులను, లేదు ఇంత అవసరం లేదండి కనీసం 1000 మంది వినియోగదారులను కనుక ఏర్పాటు చేసుకున్న నెలకు 30 నుంచి 50,000 రూపాయల పర్ మంత్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరి దీనికి మనం ఏం చేయాలి? వినియోగదారుల సంఖ్యను తయారు చేయాలి. వినియోగదారుల సంఖ్య ఎక్కడి నుంచి దొరుకుతారు? మనకి ఎక్కడి నుంచి దొరుకుతారు చెప్పండి? మీ పర్చేస్ల నుంచి దొరుకుతారు.
మీ బంధువులలో దొరుకుతారు, మీ స్నేహితులలో దొరుకుతారు. కానీ ఇక్కడ మీరు ఏంటంటే పని చేసే వాళ్ళని దొరకబట్టాలని మీరు అలసిపోతూ ఉన్నారు. ఫలాని వ్యక్తి చేస్తే 100 మంది చేర్పిస్తారనేటువంటి విషయం మీద మీరు ఆలోచనతో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే అతను తన కుటుంబ అవసరాల కోసం పనిచేస్తున్నాడా లేదా, అది ఫస్ట్ తెలుసుకోండి. పని చేస్తే ఆటోమేటిక్గా కొద్ది గొప్ప కొనుగోలు శక్తి వస్తుంది. ఆ కొనుక్కునేటువంటి కొనుగోలు శక్తి ఉందా లేదా, ఆ కొనుగోలు విధానం మారండి. ఆర్సీఎం వ్యాపార విధానం కొనుగోండి. మీ యొక్క కొనుగోలు శక్తి పెంచడానికి ఇదే కారణమవుతుందనే విషయాన్ని కూడా చెప్పండి. మీరు సాధ్యం కాదంటారా? చాలామంది ఏమనిస్తారంటే నేనైతే ఇద్దరు నేర్పించినా, నేనైతే 4 నేర్పించినా, నేను 10 మంది నేర్పించినా, ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. నా పని నేను చేసినా వాళ్ళ పని నేను చేయాలి. నాకు తెలియకుండా ఎటో వెళ్ళిపోతుంది. నేను ఏమో అయిపోతా అంటే అయిపోవు. మనం ఏం అవుతాం అనుకున్నామో అది అయ్యేంత వరకు మనమే పని చేయాలి. ఇక్కడ నిజమంటారా అబద్ధమంటారా? కొంచెం హార్డ్ అయిందా? మన లక్కీ లాటరీ కాదు, నువ్వు టికెట్ కొనుక్కో ఏమో నీకే అర్థం కావచ్చు అని చెప్పడానికి. అవునా కదా? ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే, స్మార్ట్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్లోకి వెళ్ళి మన స్మార్ట్ వర్క్ రావాల్సిందే. ఒక రోజు వచ్చినప్పుడు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ 2 వస్తాయి. గుర్తింపు, గౌరవం అన్నీ వస్తాయి. అన్నీ రావాలి. ప్రతి మనిషి కూడా గుర్తింపు కోరుకుంటాడు. మీకు తెలుసో తెలియదు, గౌరవాన్ని కోరుకుంటాడు, ఆత్మాభిమానం కోరుకుంటాడు. అవునా? అవన్నీ కావాలంటే మనం ఏం చేయాలంటే కృతజ్ఞత భావాన్ని పెంచుకొని మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళ పట్ల కృతజ్ఞత, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సొసైటీ పట్ల కృతజ్ఞత. కొంతమంది మీరు గమనించండి, గొప్పలు ఏం చేస్తారంటే ఒక షాపింగ్ చేసిన తర్వాత బిల్ తీసుకొని క్యాష్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతారు. ఒక షేవింగ్ చేసుకున్న తర్వాత డబ్బులు ఇస్తారు, థ్యాంక్ యూ బాగా చేసామని చెప్పి వెళ్ళిపోతారు. పళ్ళ కొట్టేదాన్ని పళ్ళు బేరమాడిన తర్వాత పళ్ళు బ్యాగ్ తీసుకొని డబ్బులు ఇచ్చేది కూడా థ్యాంక్ యూ మంచి అది చేస్తామని చెప్తారు. దీనివల్ల నష్టం అందా? ఆ వ్యక్తి ఒక ఫీలింగ్ ఇచ్చినట్ట. అంటే ఎదుటి వ్యక్తిని మనం కృతజ్ఞత చెప్పడం వల్ల నష్టం లేదు. అంటే సానుకూలమైనటువంటి ఆలోచన పెంపొందించుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి, కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. అవునా కదా? అప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం పరిపూర్ణంగా తయారు కావాలి, సిద్ధం కావాలి. ఎందుకంటే 24 సంవత్సరాల సంస్థ సిద్ధమైతేనే ఉంది. వారి యొక్క టీసీ చాబ్రా యొక్క కుమారులు సౌరవ్ చాబ్రా కానీ, ప్రియాంక చాబ్రా కానీ వారు సిద్ధమైపోయి మరి భవిష్యత్తులో 40-50 సంవత్సరాలకు ఈ యొక్క వ్యాపార విధానం ఏ విధంగా ఉండాలనేటువంటి దానికోసం మరి ఇప్పటి నుంచే పనిచేస్తూ ఉంటే మరి మనం మన కోసం మనం ఏం పని చేయాలి? ఎసాను మన ఆర్సీఎం వ్యాపారంలో సిద్ధయ్య గారికో లేకుంటే శ్రీధర్ గారికో లేకుంటే ఇంకోరికో నెలకు లక్షలాది రూపాయలు నెలకు వస్తున్నాయి అంటే వాళ్ళ ఇంటికాడ లైన్ కట్టి నేర్చుకునే వాటి రోజులు వస్తాయి, నేర్చుకుంటామనేటువంటి రోజులు వస్తాయి. అది ఎప్పుడు సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? రోజువారీ కార్యక్రమాలు. అవునా? సో ఇప్పుడు మనం ఇక్కడ పీసీలో ఉన్నాం. అవునా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి షాప్ పరిధిలో కూడా మీకు రామోహన్ సిటీలో ఎన్ని షాపులు ఉన్నాయి? లేకుంటే మీకు పెద్దపిల్ల, సెంటర్ కాలనో, లేకుంటే మంతిలో, మంచిర్యాలో, కరిమారో, మీ ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో, ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నారో అక్కడక్కడ వినియోగదారుల సంఖ్యను తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందే మాట్లాడుతూ జూమ్ మీటింగ్స్ అన్నారు. జూమ్ మీటింగ్స్ కూడా ఎప్పుడు ఉంటే అప్పుడు జూమ్ మీటింగ్లో కనెక్ట్ అయ్యండి. మండే ఎండలు, అవునా? ఎండలు అధిగమించడానికి ఒక జూమ్ మీటింగ్. మరి జూమ్ మీటింగ్ కూడా వినొచ్చు కదా? వినొచ్చా? టెక్నాలజీ నేర్చుకోవాలి. జూమ్ మీటింగ్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా జూమ్ మీటింగ్ ఎలా వినడం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసుకుంటే సాధ్యమవుతుందా కదా? సో అంతిమంగా మనం ఏం చేయాలి ఇక్కడ? సో క్లియర్, సంస్థ క్లియర్గా ఉంది, 24 సంవత్సరాల అనుభవం ఉన్నది. అవునా కదా? గవర్నమెంట్ పరమైనటువంటి చట్టాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఉత్పత్తుల పరంగా చూస్తే 700 నుంచి 800 ఉత్పత్తులు ఉన్నాయి. షాపుల సంఖ్య ఉంది. సో దీన్ని మరింత విస్తరించుకోవాలంటే చేయాల్సిన కార్యాచరణ మనం ఏముంది? హోమ్ మీటింగ్స్, మ్యాన్ టు మ్యాన్ చెప్పడం, గ్రూప్ మీటింగ్స్, సెమినార్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అవునా? సో మనం ఒక నిర్ణయం తీసుకుందాం, గోదావరికల్లో డే బై డే ప్రోగ్రామ్స్ నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరందరూ రెడీ ఉన్నారా? లేకుంటే మీకున్నటువంటి రాయల్టీ హెచ్వర్సో, లేకుంటే టెక్నికల్ హెచ్వర్సో, లేకుంటే షాప్ యజమానో, లేకుంటే చెప్పగలిగినటువంటి సీనియర్లో ఎవరో ఒక వ్యాపారాన్ని కోసం ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి. సిద్ధమా? కార్యాచరణ సిద్ధమా? మీకు ఈ మల్టీప్లే సిస్టమ్ 2, 4, 8 పోతాను నేను లెక్క చెప్పా. విన్నామా? మనం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు 10ల నుంచి 100ల నుంచి 1000 మంది నుంచి లక్షల మంది వినియోగదారుల సంఖ్యను తయారు చేసేటువంటి శక్తి ఈ సిస్టానికి ఉన్నది. అవునా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం పనిచేయడం, కార్యాచరణ. మీ గ్రూప్ ఎంతమంది ఉన్నారు? సో ఈ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా 15,100 18,000 ఎంతమంది చేస్తున్నారు? చేసే విధంగా ప్రోత్సహించండి. ఈ వ్యాపారంలో కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగే టర్నోవర్ మీద సో బోనస్ తీసుకోవాలి, పాయింట్స్ రావాలి, దానికి ఎంత బిజినెస్ వాల్యూ కావాలి, 70,000 వ్యాపార విలువ కావాలి. దీనికోసం ప్రయత్నం చేయండి. 1,15,000 ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రాయల్టీ కోసం కార్యాచరణ ప్రకటించండి. అప్ టు టెక్నికల్ వరకు 2025 ఫైనాన్షియల్ మార్చి వచ్చేంత వరకు టెక్నికల్ హెచ్వర్ సంఖ్య, రాయల్టీ హెచ్వర్ సంఖ్య పెంచడానికి
మేమందరం సిద్ధం, సంస్థ సిద్ధం, సీనియర్లు సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? సిద్ధమా? గట్టిగా చెప్పండి. ఎంతమంది సిద్ధం? ఒకసారి గట్టిగా చెప్పండి. సిద్ధమా? తయారీ సిద్ధమా? థ్యాంక్ యూ. జేఆర్సీ. సో ఇంకా కార్యాచరణ క్లియరా? సో మీకు ఎక్కడెక్కడ మీటింగ్ రావాలని ప్లాన్ చేయండి. తర్వాత డిస్ప్లే వాళ్ళు ఏర్పడేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక 20,000, 30,000, 15,000, 40,000 రూపాయలతో కనుక డిస్ప్లే వాళ్ళు ఏర్పాటు చేస్తే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 20 కుటుంబాలు, 50 కుటుంబాలు, 100 కుటుంబాలకి ఈ ఉత్పత్తుల యొక్క ప్రత్యేకత, ఉత్పత్తులు వాడడం వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు, మిగులుబాటు కోసం మొత్తం అవగాహన కల్పించి వచ్చే బాధ్యత మాది. మీరు చేయాల్సిన పని ఏంది? మీరు ఒక సూపర్ మార్కెట్లో కూర్చొని ఉన్నారు. మీ ప్రాంతంలో మరి రీటైల్ షాప్ రోల్నాద్దా? ఇలా ట్రెడిషనల్ మార్కెటింగ్లో అడగడుగున హోల్సేల్ షాపులు, అక్కడక్కడ మెయిన్ హోల్సేల్ షాపులు ఉంటే అడగడుగున రీటైల్ షాపులు ఉన్నాయి. మరి ఇది కూడా మీ వాడకు తీసుకోపోరా? మీ వాడ ప్రజలందరూ ఆర్సీ షాప్ వైపు రాకపోతే ఈ ఆర్సీ షాపుని మీ వాడకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ నగరానికి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నేను ఆర్సీ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు వరంగల్కి వెళ్తే వరంగల్ నుంచి మళ్ళీ ఆర్సీ వ్యాపారాన్ని ఇక్కడికి పట్టుకొచ్చినామా లేదా? అంటే అక్కడ షాప్ ఉంది, ఇక్కడ షాప్ ఉంది, అవునా? మరి సంస్థ ఏంది? డిస్ప్లే వాల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కానీ సో దాన్ని సరైన విధంగా మనం అవగాహన కల్పించినట్టయితే ఒక షాప్ పరిధిలా కనీసం 100 మినీ షాపులు ఉండాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లీడర్స్ రెడీ ఉన్నారా? మీరు తీసుకురావడానికి సిద్ధంగా ఉండండి, మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, అర్థం చేసడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి ఒక స్పష్టమైన హామీ ఏంటంటే వాళ్ళు 50,000 రూపాయలతో మినీ షాప్ పెట్టనియండి. ఆ మినీ షాప్ పెట్టడం వల్ల వాళ్ళకి మినిమం 4,000 నుంచి 10,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. ఎంత పెట్టుబడి పెడతా ఉండు? సో ఇన్స్టెంట్ నెలలుగా ఆదాయం వస్తూ ఉందా? తర్వాత ఒక కెరియర్ నిర్మాణం అవుతూ ఉంటుంది, ఒక గ్రూప్ తయారవుతూ ఉంటుంది. గ్రూప్ తయారైన తర్వాత కాలక్రమంలో కూడా ఇది శక్తిహీనంగా మారిన తర్వాత ఈ యొక్క రిటైల్ షాప్ బంద్ చేసినా కానీ నిలచ్చే డబ్బు నిలవస్తూ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులకు పెన్షన్ ఎట్లా వస్తుందో అంతకు మించినటువంటి ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఆదాయం అనేది పెన్షన్ పెరగదు కానీ ఈ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి థీమ్ ఇందులో ఉంది, దాగి ఉంది. అర్థమవుతుందా? ఇది మినీ షాప్ పెట్టిన తర్వాత మినీ షాప్ నడవలేదంటే ఆ రికమెండ్ చేసినటువంటి ఆ వ్యక్తి లోపంగా భావించాల్సి వస్తుంది. మనకి మినీ షాప్ ఆర్సీఎం మినీ షాప్లు ఎందుకు ఏర్పాటు చేద్దాం? మనం డిస్ప్లే వాళ్ళు ఆర్సీఎం సంస్థ లైసెన్స్ ఇస్తానా ఇస్తలేదా? మన గల్లీకి ఆర్సీఎం వ్యాపారం మీరు ఎందుకు పట్టుకోపోతలేదు? మీకు పట్టుకెళ్ళినామంటే మీ గల్లీలోనే మీ ఇంటి దగ్గర నుంచి ఒక బోర్డు ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లభిస్తాయనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఇది ఎలా ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు అనేటువంటి చెప్పడానికి ఒక ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని అక్కడ ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారు? అంతా మనలోనే ఉంది, మనలోనే విజయం ఉంది, మనలోనే అపజయం ఉంది. అపజయానికి గల కారణాలన్నీ కూడా పక్కకు పెట్టేసి ఇంతకుముందు చెప్పినటువంటి షేప్ ఫీలింగ్ కావచ్చు, ఇగో కావచ్చు, డౌట్లు కావచ్చు, పోస్ట్ మ్యాన్ మెంటాలిటీ కావచ్చు, వాయిదాలు వేయడం కావచ్చు, 10 మంది మనం మాట్లాడితే ఎవరు నవ్వుతారని కావచ్చు, లేకుంటే మనకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మన లోపాలు ఎక్కువ తెలిసేది ఎవరికి వెళ్తాయండి? మీ లోపం మీకు ఫస్ట్ వెళ్తుందా, పక్కోడికి వెళ్తుందా? పక్కోడు గమనించడానికన్నా ముందే ఆ లోపాన్ని సరి చేసుకోవాలి, అవునా కదా? పక్కోడు గమనిస్తానంటే మనం బాగా అన్నట్టే కదా. సో కాబట్టి ఎవరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎవరి యొక్క ఆలోచన విధానం ఏదైనా కరెక్ట్గా ఉంటే సంతోషంగా ముందుకెళ్దాం. ఒకవేళ సరిగ్గా లేకపోతే మన యొక్క పరివారంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ధోరణి కూడా మరి ఎండి గారు ఇచ్చినటువంటి శిక్షణ కార్యక్రమాల యొక్క పరమార్థాన్ని కూడా అర్థం చేయించి మన అందరం కూడా ఆరోగ్య భారత నిర్మాణం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం, అంతిమంగా నవభారత నిర్మాణం కోసం కదలాల్సిందని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.